హైకోర్టులో ఆర్డీఓ శ్రీలేఖకు చుక్కెదురైంది. లీడర్ పత్రికపై శ్రీలేఖ రకరకాలుగా కక్ష సాధింపు చర్యలకు దిగుతూ పత్రికా స్వేచ్ఛనే సవాలు చేసే విధంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా లీడర్ కార్యాలయం ఉన్న స్థలాన్ని ఆక్రమించారని, ప్లాన్ లేకుండా భవన నిర్మాణాన్ని చేపట్టారంటూ ఎవరో తనకు అత్యంత గోప్యంగా ఫిర్యాదు చేశారని అంటూ గోపాలపట్నం తహసీల్దార్ ద్వారా లీడర్కు పంపిన నోటీసులను హైకోర్టు మంగళవారం రద్దు చేసింది. లీడర్కు నోటీసులు పంపే అధికారం ఆర్డీఓకి గానీ తహసీల్దార్కు గానీ లేదని హైకోర్టు స్పష్టం చేసింది. లీడర్ కార్యాలయ స్థలాన్ని ఉడా నుంచి అధికారికంగా 2003లోనే కొనుగోలు చేయడమే కాకుండా భవన నిర్మాణానికి అన్ని అనుమతుల్ని జీవీఎంసీ నుంచి తీసుకుందని లీడర్ సంపాదకుడు వివి రమణమూర్తి తరపు న్యాయవాది రాహుల్ చౌదరి తన వాదనలో కోర్టుకు సాక్ష్యాధారాలతో వివరించారు. ఉడా నుంచి కొనుగోలు చేసిన స్థలంపై విచారణ చేయడానికి చట్ట ప్రకారం ఆర్డీఓకి గానీ తహసీల్దార్కు గానీ ఎటువంటి అధికారం లేదని రాహుల్ చౌదరి కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీంతో మీకేమి సంబంధం అంటూ న్యాయమూర్తి నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు ప్రభుత్వ న్యాయవాదుల్ని ప్రశ్నించారు. గతంలో తన వ్యవహారంపై వార్త రాసినందుకు లీడర్ పత్రిక ఎడిటర్ వివి రమణమూర్తి తన ముందు హాజరు కావాలని ఆర్డీఓ శ్రీలేఖ వారెంట్ నోటీస్ ఇవ్వడం, దీనిపై హైకోర్టు స్టే ఇచ్చిన విషయాన్ని న్యాయవాది రాహుల్ చౌదరి కోర్టు దృష్టికి తెచ్చారు. దీన్ని మనసులో పెట్టుకుని పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగేలా కక్షపూరితంగా శ్రీలేఖ వ్యవహరిస్తున్నారని రాహుల్ చౌదరి కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. కేవలం కక్ష సాధింపుతోనే తనకు అధికారం లేకపోయినా ఇటువంటి నోటీసులు ఇస్తూ అధికార దుర్వినియోగానికి శ్రీలేఖ పాల్పడుతున్నారని రాహుల్. అనంతరం న్యాయమూర్తి ఆర్డీఓ శ్రీలేఖ గోపాలపట్నం తహసీల్దార్ రమేష్ ద్వారా లీడర్ రమణమూర్తికి ఇచ్చిన నోటీసులను రద్దు చేస్తూ తీర్పునిచ్చారు.